రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ రైతు దీక్ష చేపట్టింది. రైతులకు 2 లక్షల సంపూర్ణ రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ చేపట్టిన దీక్షలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు రైతు దీక్షలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొండారెడ్డిపల్లి, కొడంగల్లో పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ జరిగినట్టు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. ఒక్క ఊళ్ళో అయినా 100% రుణమాఫీ అయిందని రుజువు చేస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు కేటీఆర్. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, సరే కొడంగల్ ఓడి, కొండారెడ్డిపల్లి ఓడి, రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే, చేవెళ్ళ నియోజకవర్గమైనా సరే, ఏ నియోజకవర్గమైనా సరే, డేటు, ప్లేసు, టైము 3 ఇష్టం. ఏ ఊరికంటే ఆ ఊరికి పోదాం. నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఏ ఊరికన్నా పోదాం. ఒక్క ఊర్లో నగిన రైతులు రుణమాఫీ అయ్యిందని 100% మీద రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు రాజీనామా చేసి పోతామని చెప్పుకుని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంత మోసం చేయొచ్చా? చారాన రుణమాఫీ కూడా కాలేదు, కానీ చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు ఇలా ఢిల్లీ పోయి మొత్తం రుణమాఫీ చేసిన అని చెప్పి అక్కడ మాట్లాడుతున్నాడు. ఇంకా సిగ్గులేని మాట ఏంటంటే, ఇదే రేవంత్ రెడ్డి చెప్పింది రైతులకు. ఏం చెప్పిండు? కేసీఆర్ మీకు బిచ్చమేసినట్టు, కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తుండు, నన్ను గెలిపింది 15,000 ఇస్తా అని చెప్పిండా లేదా? 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు. డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే 5,000 వస్తుంది ఒక పంటకు, కానీ డిసెంబర్ 3 తర్వాత తీసుకుంటే 7,500 రూపాయలు వస్తుందని చెప్పిండు. సంవత్సరం దాటిపోయి ₹1 ఇచ్చిన రైతులకు ఇయ్యలేదు. హామీలు నెరవేర్చలేని కాంగ్రెస్ నేతలను నిలదీయాలన్నారు కేటీఆర్. 6 గ్యారంటీలు అని చెప్పి మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీపై చీటింగ్ కేసులు పెట్టాలన్నారు. కాంగ్రెస్ నేతలు మోసగాళ్లంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్. కరెంటు 200 యూనిట్లు ఫ్రీ అని వస్తుందా? సోనియమ్మ కడుతుంది, సోనియమ్మ కడుతున్నాడు. కడుతుందా సోనియమ్మ? సోనియమ్మ ఆడవాయనో, ఇందిరమ్మ ఆడవాయనో మరి రేవంత్ రెడ్డి కలుపుతున్నాడు. పచ్చి మోసగాడు, పచ్చి అబద్ధాల కోరు. నిజంగా ఇవాళ రాష్ట్రంలో ఎవరి మీద 420 చీటింగ్ కేసు పెట్టాలంటే మా ఆడబిడ్డలు కోరుతున్నాను. 100 రోజుల్లో ఇస్తా అని చెప్పి సంవత్సరమైనా ఇయ్యనందుకు మొత్తం ఆడబిడ్డలు పెట్టాలి. రేవంత్ రెడ్డి మీద చీటింగ్ కేసు, రాహుల్ గాంధీ మీద పెట్టాలి చీటింగ్ కేసు, కాంగ్రెస్ వాళ్ళ మీద పెట్టాలి గ్యారంటీ అని చెప్పి మాటలని అందుకు కేసులు పెట్టాలి. కానీ మనం కేసులు పెట్టినా పోలీసులు ఉన్నారా? ఇక పోలీసులు దరఖాస్తు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు. పాపం వాళ్ళు ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తాడో, ఉల్టా ఏమైనా చేస్తాడో వాళ్ళపై. కాబట్టి మీరు కేసు పెట్టినా వాళ్ళు తీసుకోరు. అందుకే మనం ఒకటే పని చేయాలి. ఏం చేయాలి? ఓట్లప్పుడే సురుకు పెట్టాలి. చేవెళ్లకు త్వరలో ఉప ఎన్నిక వస్తుందన్నారు కేటీఆర్. బీఆర్ఎస్లో గెలిచిన చేవెళ్ల ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి వెళ్లిపోయారని మండిపడ్డారు. ఈ ఏడాదిలోనే ఉప ఎన్నిక వస్తుందని ఓట్లతో బుద్ధి చెప్పాలన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన ప్రతి చోట ఎలక్షన్స్ వస్తాయన్నారు కేటీఆర్. చేవెళ్లలో తొందరలోనే ఎమ్మెల్యే ఎన్నిక కూడా మళ్ళా కాబోతున్నది. మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీరు కేసీఆర్కే ఓటేసిరు, ఓటేసి గెలిపించారు. కానీ ఆ ఎమ్మెల్యే ఏందో కానీ రేవంత్ రెడ్డి సంఘాలు వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సంఘాలు వచ్చింది. ఎందుకు పోయినవా అంటే అభివృద్ధి కోసం పోయినా అంటున్నాను. ఎవరు అభివృద్ధి కోసం పోయినావు? ఏం అభివృద్ధి చేసినావు ఈ సంవత్సరంలో? రైతు బంధు ఇచ్చినావా? లేకపోతే ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇచ్చినావా? తులం బంగారం ఇచ్చినావా? చదువుకునే పొలగాళ్ళకు స్కూటీలు ఇచ్చినావా? నువ్వు ఇచ్చిన మాట ఒకటి నిలబెట్టుకున్నావా? ఏం అభివృద్ధి అయింది ఈ సంవత్సరంలో? ఉన్నది నీకింది. కాబట్టి నేను అంటున్నా, రేపు ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ వచ్చినప్పుడు చేవెళ్ళ మాత్రమే కాదు, రాష్ట్రంలో 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారిందో 2025 సంవత్సరంలోనే ఆ ఎలక్షన్ కూడా వస్తుంది. మీ చేవెళ్ళ ఉప ఎన్నిక కూడా వస్తుంది. బుద్ధి చెప్పాలా కాంగ్రెస్ పార్టీకి?